లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో నేడు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిసాల రాజేందర్ కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం జనసభకు హాజరు కానున్నారు. సభకు సంబంధించి పలు ఏర్పాట్లను జిల్లా నాయకులు పూర్తి చేశారు. దాదాపు 70,000 నుండి 80,000 వరకు జనాలు హాజరు కానున్నట్లు కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. సభలో ప్రజలకు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ఇక జనసభకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అటువంటి కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం రాబోతున్నారు. వరుసగా సభలు నిర్వహిస్తూనే ఉన్నారు, ప్రచారాలు కూడా కొనసాగిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 70 నుంచి 80,000 మంది వస్తున్నట్టు తెలుస్తున్నది. నీటి సౌకర్యం మరియు వారికి తగు సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే పెద్ద ఎత్తున కార్యకర్తలు మరియు ప్రజలు రాబోతున్నారని తెలుస్తున్నది. అయితే ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సభలు నిర్వహిస్తూనే ఉన్నారు. మెడిపల్లి సత్యము మరియు ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ తదితర ముఖ్య నాయకులు కూడా హాజరు కావుతున్నారు. పలు పార్టీల నుంచి కార్యకర్తలు జాయిన్ అవుతున్నట్టు అని కూడా తెలుస్తున్నది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 3 పార్టీలు యథావిధిగా ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన నాయకులు మరియు కేంద్ర స్థాయిలో నాయకులు వచ్చి ఇక్కడ ప్రచారాలు కొనసాగిస్తున్నారు. అయితే మేమే గెలుస్తామని చెప్పేసి ధీమాతో ఉన్నట్టు తెలుస్తున్నది. కెమెరామెన్ శ్రవంత్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.